నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ మూవీ మార్చి 28 అంటే ఈ ఫ్రైడే రిలీజ్ అవబోతుంది. ఏ సినిమా అయినా రిలీజ్ అవుతుంది అంటే హీరో ట్రెండింగ్ లో ఉంటాడు. కానీ ఇక్కడ భిన్నంగా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ట్రెండింగ్ లో ఉన్నాడు. చిన్న ఎగ్జాంపుల్, నా ఛానల్లో ఒక పోల్ కండక్ట్ చేశా, ఈ వీక్ మీరు ఏ సినిమాకి వెళ్ళాలి అనుకుంటున్నారని. నాకు చాలా మంది నుంచి రాబిన్ హుడ్ అని ఆన్సర్ వచ్చింది. దానికి ఒక కారణం కూడా చెప్పారు. డేవిడ్ వార్నర్ కోసం. డేవిడ్ వార్నర్ కి ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చారో, లేదంటే ఆ క్యారెక్టర్ వల్ల ఎంత సినిమాకి ఉపయోగపడుతుందో లేదో తెలియదు, కానీ ఈ ఎలిమెంట్ అనేది సినిమాకి హైప్ అయితే తీసుకొచ్చింది. దీన్ని పక్కన పెడితే సినిమా ఎలా ఉండబోతుంది, నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే ఒక రాబరీ కాన్సెప్ట్ తో కామెడీని మిక్స్ చేసి మన ముందుకు రాబోతున్నాడు. కామెడీ టైమింగ్ అయితే టీజర్ లో ట్రైలర్ లో చూస్తే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. రాజేంద్ర ప్రసాద్ కానీ, వెన్నెల కిషోర్ కానీ, నితిన్ ఇట్ సెల్ఫ్, వీళ్ళ ముగ్గురు కలిసి మంచి కామెడీని సినిమాలో పండించారు. ఒక మంచి కామెడీ మూవీ మార్చి 28 మన ముందుకు రాబోతుంది. శ్రీలీల కూడా ఈ కామెడీ కాంబినేషన్ లో మంచి పాత్ర పోషించింది. ఒక మంచి క్యారెక్టర్ శ్రీలీలకు ఉంది అని క్లియర్ గా కనపడుతుంది. బ్యాక్గ్రౌండ్ ఒక రాబరీ, మంచి ఫైట్ సీన్స్, మంచి కాన్సెప్ట్, ఇవన్నీ కలగలిపి ఒక మంచి కామెడీ మూవీ మన ముందుకు రాబోతుంది. 29న మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అవుతుందని చెప్పాం. దీనికి పోటీగా ఇంకో కామెడీ మూవీ మన ముందుకు రాబోతుంది. సో ఇంత మాట్లాడుకుంటున్నాం కదా, అసలు డేవిడ్ వార్నర్ ఎందుకు హైప్ అయ్యాడు, డేవిడ్ వార్నర్ క్యారెక్టర్ ఏంటి అసలు ఈ సినిమాలో అని కొంచెం ఆలోచిస్తే ఇప్పటికే అర్థం కావడం లేదు. ట్రైలర్ లో ఒక లాస్ట్ సీన్ లో హెలికాప్టర్ నుంచి దిగుతూ లాలీపాప్ చీకుతూ బయటకు వస్తాడు. సో దానివల్ల మనకి ఏమీ తెలియదు, కానీ డైరెక్టర్ కానీ లేదంటే ఆ సినిమా పనిచేసిన వాళ్ళు కానీ చాలా మంది చెప్పింది ఏంటంటే డేవిడ్ వార్నర్ కి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ఇచ్చారు సినిమాలో, అతనికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది అని చెప్పారు. సో అతన్ని చూడడానికి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ సినిమాలో కంటెంట్ లేకపోతే డేవిడ్ వార్నర్ కాదు, ఎవరు వచ్చినా కానీ, ఈవెన్ విరాట్ కోహ్లీ సినిమాలో ఉన్నా కానీ వన్ టైం వాచ్ చూస్తారు తప్ప సినిమా బాగోకపోతే సినిమాకి వెళ్ళరు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత మంచి ఇంటెన్సివ్ గా ఉందన్నమాట. ఆ కామెడీ సీన్స్ కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ, ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిషోర్ మధ్య ఆ కామెడీ సన్నివేశాలు బాగా పండినట్టు టీజర్ లో ట్రైలర్ లో అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, నేను చాలా సార్లు ఇదే మాట చెప్తూ ఉంటాను, టీజర్ ట్రైలర్ ని చూసి చాలా సార్లు బోల్తా పడ్డాము. రీసెంట్ టైమ్స్ లో కూడా నాకు కూడా చాలా అనుభవం అయింది. అందుకని ఎక్కువ నేను ట్రస్ట్ చేయను. బట్ కామెడీ మూవీ అనేటప్పటికీ కొంచెం ఒక్కోసారి ట్రస్ట్ చేయాలనిపిస్తుంది. సన్నివేశాలు అలా ఏంటంటే సన్నివేశాలు చూసిన తర్వాత ఆ ఫీల్ అయితే నాకు కలిగింది. నితిన్ ఈ మధ్య కాలంలో ఒక మంచి హిట్ లేదు కాబట్టి ఒక మంచి స్టోరీని ఎంచుకొని మనం రాబరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అంటే బ్యాక్గ్రౌండ్ లో రాబరీ జరుగుతుంది, కంప్లీట్ గా ఫైట్స్ ఉంటాయి, కంప్లీట్ గా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని చెప్పి మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే రాబరీని ఒక పాయింట్ కింద, ఒక ఆరిజిన్ కింద పెట్టుకొని సినిమాలో ఒక మంచి కామెడీ పండించినట్టు మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ అవుతుంది. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ సమ్మర్ హాలిడేస్ లో మంచి కామెడీ మూవీతో స్టార్ట్ అవుతుంది ఈ రాబిన్ హుడ్ అనేది మనకు ఒక క్లియర్ పిక్చర్ అయితే ట్రైలర్ నుంచి టీజర్ నుంచి కనిపిస్తుంది. మ్యాడ్ స్క్వేర్ కి మంచి పోటీ ఇస్తుందా అనేది కూడా ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే మ్యాడ్ స్క్వేర్ మీద కూడా చాలా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ మ్యాడ్ కాంబినేషన్ ఆల్రెడీ చూసాం, మళ్ళీ అదే మ్యాడ్ కాంబినేషన్ తో వాళ్ళు మంచి హిట్ కొట్టాలని ఉన్నారు. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుంది అనేది మనకి మార్చి 30th, మార్చి 29th ఈవినింగ్ కి తెలిసిపోతుంది. మార్చి 28th మనకు కొంచెం తెలిసిన ఫ్రైడే, సాటర్డేకి ఒక అవగాహన వచ్చేస్తారు. రెండు హిట్ అవుతాయా, లేదంటే ఏది బోల్తా కొడుతుంది థియేటర్ల ముందు, ఏది ఆదరణ పొందుతుంది. రెండు కామెడీ మూవీసే, ఏది ఎక్కువ కామెడీ పండించగలదు, ఏది ఎక్కువ ఫ్యామిలీస్ ని సినిమా థియేటర్కి రాబట్టగలదు అనేదే మెయిన్ అండి. ఈ రెండు సినిమాల్లో ఏది బాగా ఆడుతుంది, ఏది హిట్ అవుతుంది చెప్పడానికి. సో ఇంకొక 3 days వెయిట్ చేస్తే మనకు అర్థమైపోతుంది ఏ సినిమా ఎలా ఆడుతుంది. నాకైతే హోప్ ఉందండి. డేవిడ్ వార్నర్ క్యారెక్టర్ గురించి కూడా నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే స్టార్ క్రికెటర్ గా మనం చూసాము, పుష్ప అనే ఒక డైలాగ్ తో పాపులర్ అయిన మన డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో ఎలా నటించాడు. సో తెలుగు డైలాగ్స్ ని అది ఎలా ఉంది అనేది నిజంగా నాకు చూడాలని ఉంది అనమాట. చాలా మంది దానికోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు. అలా అని చెప్పి ఒక్క క్యారెక్టర్ తోనే సినిమా ఎప్పుడు ఆడదు. జస్ట్ కైండ్ ఆఫ్ లైక్ ఏంటంటే డేవిడ్ వార్నర్ ఎప్పుడు మనం థియేటర్ లో చూడలేదు, అంటే ఆ టైప్ ఆఫ్ ఫీల్ ఎప్పుడు అనుభవించలేదు కాబట్టి ఆ ఫీల్ కోసం చూస్తూ ఉంటాము. సరే చూద్దాము ఏం జరగబోతుందో. నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. నితిన్ ఒక మంచి బ్లాక్ బాస్టర్ రావాలని, అలాగే డేవిడ్ వార్నర్ కూడా మంచి సినిమా ఎంట్రీ ఉండాలి. తెలుగులోనే కాదు, ఇంకా బాలీవుడ్, హాలీవుడ్ లో కూడా ఒక మంచి క్యారెక్టర్స్ చేస్తూ క్రికెట్ తో పాటు అది కూడా ప్యారలల్ గా మంచి, అంటే అతనికి మంచి ఫేమ్ రావాలని చెప్పి కోరుకుంటూ, సో జై హింద్ శ్రీని, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.
వీడియో క్లోజ్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, నా వీడియో చూసి ఆదరిస్తున్నారు, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అది నాకు చాలా హెల్ప్ అవుతుంది, కొత్త కొత్త వీడియోస్ చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది, నా ఛానల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ప్రస్తుతానికి అది జై హింద్, సైనింగ్ ఆఫ్, శ్రేణి. థ్యాంక్ యూ.